చాలా విషయాలు లోతుగా మొత్తం వీడియో చూడండి. కొద్దిగా పేషెన్స్‌గా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కావాల్సినప్పుడు ఓపిక చూడండి. ఏవో చిన్నగా 2 నిమిషాలు, 5 నిమిషాలు వీడియోలో మీకేం సమాచారం ఉండదు. ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మొత్తం చూడండి. మీ మిత్రులకు కూడా చాలా మందికి తెలియజేయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు మెంటర్‌షిప్ తీసుకోండి. ముఖ్యంగా వీడియోస్ ముఖ్యంగా చూస్తే మీకు చాలా అవసరం. ఈవెన్ మెంటర్‌షిప్ కూడా అవసరం ఉండదు మొత్తం చూస్తే. ఓపిక ఉండాలి. ఎందుకంటే మీకు షార్ట్ కట్స్ ఏమి ఉండవు జీవితంలో. మీ జీవితం పిల్లల జీవితం 4 సంవత్సరాలు ఓహ్, కెరీరు 30 సంవత్సరాల లైఫ్ ఆధారం కాబట్టి సమాచారం కోసం మొత్తం చూడండి. మీ మిత్రులకు షేర్ చేయండి. అదొక్కటే మా మిత్రుల రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. ఎస్‌బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఛానల్‌ను లైక్ చేసినట్టయితే ఇది ఎక్కువ మందికి రీచ్ చేసిన వాళ్ళవుతారు. వాళ్ళ మెయిల్ చేసిన వాళ్ళవుతారు. సబ్స్క్రైబ్ చేస్తే మీకు అనేక వీడియోలు మీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మెంటర్‌షిప్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నంబర్‌కి ఫోన్ చేయండి. ఇప్పుడు అనేక వీడియోల పరంపర కొనసాగుతుంది కేసీ సార్ తోటి. చాలామందికి పరిచితమైనటువంటి వ్యక్తి. నానో కాలేజ్ డైరెక్టర్. 15 సంవత్సరాల నుంచి ఒక రియల్ ఆల్టర్‌నేటివ్ హైదరాబాద్‌లో ఎమర్జ్ అయినటువంటి కాలేజ్. గ్రేట్ మ్యాథమెటిషియన్. సో, అదేవిధంగా అనేక రంగాలపై అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సో, వారితోటి మనం మాట్లాడదాం. చర్చ ఏంటంటే చాలామంది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మిస్‌ఇన్ఫర్మేషన్ ఉంది సోషల్ మీడియాలో. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎట్లా అనే విషయం ఒక్కొక్కరు ఒక తీరు చెప్తున్నారు. కొంతమంది జాబ్స్ పెరుగుతున్నాయి అంటున్నారు. కొంతమంది తగ్గుతున్నాయి అంటున్నారు. కొంతమంది కోడింగే ఉండదంటున్నారు. రకరకాల చర్చ ఉంది. కన్‌ఫ్యూజన్ ఉంది. సో, ఐటీ ఇండస్ట్రీని చాలా జాగ్రత్తగా పరిశీలించి జాబ్ సెక్టర్‌లో టెక్నాలజీ రంగంలో ఎలాంటి మార్పు తెచ్చుకునే విషయాన్ని చాలా లోతుగా పరిశీలించేటువంటి కేసీ గారిని అడిగి లోతుగా ఆ విషయాన్ని తెలుసుకుందాము. వీడియో చివరి వరకు చూస్తే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పైపైన విషయాలు సెన్సిటివ్ విషయాలు ఉంటే మీకు లాభం కంటే నష్టమే అవుతుంది. ఎక్స్‌పర్ట్ చెప్పే మాటలు వినండి. ఎవరు పడితే వాళ్ళు చెప్పేటువంటి విషయాలు విని కన్‌ఫ్యూజ్ అయిపోయి, టెన్స్ అయిపోయి దాన్ని పట్టించుకోవద్దు. యూట్యూబ్‌లో వచ్చే విషయం అంతా కూడా నిజమని చెప్పడానికి వీల్లేదు. ఎక్స్‌పర్ట్స్ చెప్పే మాటల్లో చాలా వరకు నిజం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. యూట్యూబ్‌లో మాట్లాడే వాళ్ళంతా ఎక్స్‌పర్ట్స్ కాదు. అని యూట్యూబ్ వాళ్ళు ఎక్స్‌పర్ట్ యొక్క అభిప్రాయాలను మీకు ఛానెల్‌లో ఇస్తే మంచిది. అట్లాంటి వాటిని ఎక్కువ చూడండి అనేది నా అభిప్రాయం. సో, నమస్తే సార్. సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ ఏంటంటే ఏఐ వచ్చింది. దాని ఎఫెక్ట్ ఎగ్జాక్ట్ ఏంటనే విషయము ఈవెన్ మాలాంటి వాళ్ళకైతే తెలియడం లేదు. జాబ్స్ పెరుగుతున్నాయి అనేది, తగ్గుతున్నాయి రకరకాల కన్‌ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా మీరు చూస్తూనే ఉండొచ్చు యూట్యూబ్‌లలో నానా గందరగోళం ఉంది. ఇంకసలు సాఫ్ట్‌వేరే ఉండదనే టైప్‌లో మాట్లాడేటోళ్ళు వాళ్ళు. ఏంటి సార్ యాక్చువల్ నెట్‌గా ఇప్పుడు పరిస్థితి ఏంటి? సో, ఏఐ అనేది ఒక రెవల్యూషన్ అంటే మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే. ఇంటర్నెట్ రెవల్యూషన్ తర్వాత నెక్స్ట్ రెవల్యూషన్ ఏంటంటే ఏఐ రెవల్యూషన్. ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల అందరికి ఫస్ట్ బంద్ చేస్తున్న విషయం ఏంటంటే ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? హ్మ్. ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే కన్నా ఉద్యోగాలు రిఫార్మ్ అవుతాయి. అంటే ద క్వాలిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవన్నీ కూడా చేంజ్ అవుతాయి. టైప్ రైటర్ పోయి కంప్యూటర్ వచ్చినట్ట? టైప్‌రైటర్ పోయి కంప్యూటర్ వచ్చినట్టు అంత డ్రాస్టిక్ చేంజ్ అన్నట్ట? అనుకోవచ్చు. చాలా, చాలా ఎక్కువ. అంతకన్నా ఎక్కువ. ఓహ్! అంతకన్నా ఎక్కువ చేంజ్ ఉంటుంది. ఓకే. సో, నీకు కావాల్సిన స్కిల్ సెట్స్, జాబ్ రిక్వైర్మెంట్స్ కొన్ని జాబులు పోతాయి. అలాగే కొన్ని జాబులు క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు మన హైదరాబాద్‌లో ఓలా, ఉబర్‌లు బాగా వచ్చాయి. ఒకప్పుడు ఒక 4, 5 సంవత్సరాల క్రితం మంచి పీక్‌లో ఓలా, ఉబర్‌లుండేవి. ఓలా, ఉబర్‌లు రాగానే ఆటో డ్రైవర్ల పని తగ్గిపోయింది. ఆటోలో వాడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో, ఆటో వాళ్ళ సంఖ్య తగ్గిపోయినా కూడా, ఓలా డ్రైవర్ ఆర్ ఓలా కార్ అనే ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చింది. సో, ఈ డ్రైవర్లు కూడా చాలామంది కార్లు కొనుక్కున్నారు. ఓలా డ్రైవర్లయ్యారు. సో, మోడల్ రిఫార్మ్ అవుతుంది. ఇక్కడొక జాబ్ రిక్వైర్మెంట్, అక్కడొక జాబ్ రిక్వైర్మెంట్. దీని నుండి దీనికి మారాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఎనీ రెవల్యూషన్ మిమ్మల్ని మీరు మార్చుకునే అబిలిటీ ఉంటే, మీకు అడాప్టబిలిటీ ఉంటే మీకు ప్రాబ్లమ్ రాదు. ఒకప్పుడు అకౌంటెంట్స్ అంటే పెన్ను, పేపర్ వేసుకొని లెక్కేసేవారు. ఇప్పుడు టాలీలో లేకపోతే అకౌంటింగ్‌కి రాదు ఇవి. సో, ఎవరైతే ఈ అడాప్టబిలిటీ కంప్యూటర్స్‌కి మార్చుకున్నారో దే వర్ సక్సెస్‌ఫుల్. లేదంటే అక్కడే ఉండిపోయారు. అలాగే ఏఐ కూడా ద వే యూ డూ థింగ్స్, ద వే యూ థింక్, ద వే పీపుల్ పర్సీవ్ ఇవన్నీ మార్చేస్తాయి. ఏ టు జెడ్‌గా మార్చేస్తాయి. కనుక ఏఐకి అడాప్ట్ అయి ఉన్న ఉద్యోగాలన్నీ కూడా
సేఫ్‌గానే ఉంటాయి. ఏఐ అడాప్షన్ లేకుండా పక్కకు అనుకున్న వాళ్ళు అవన్నీ దే విల్ ఫేస్ డిఫికల్టీస్. సో, ఏఐ అడాప్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా అంటే కొన్ని ఉద్యోగాలు పోతాయి. కొన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. సో, నీకు ఏఐ అడాప్షన్ ఉంటే నువ్వు ఈ క్రియేటివ్ ఉద్యోగాల్లో ఇంకా సక్సెస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు ఉన్నదానికన్నా. ఈ అడాప్షన్ నేను తీసుకోను అనంటే యూ విల్ బి లాస్ట్. సో, చిన్న స్టాటిస్టిక్స్ చెప్పాలంటే 2022లో ఆల్మోస్ట్ 7.8 క్రోర్ ఉద్యోగాలు పోయాయి వరల్డ్ వైడ్. వరల్డ్ వైడ్. 13.8 క్రియేట్ అయ్యాయి. క్రియేట్ అయినవి ఎక్కువున్నాయి. పోయినయి తక్కువున్నాయి. కానీ ఎవరైతే అడాప్ట్ చేసుకోలేకపోయారో వాళ్ళందరూ కూడా దే వర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ దెమ్‌సెల్వ్స్. సో, ఈ రీప్లేసింగ్ దెమ్‌సెల్వ్స్‌కి చాలామంది ఇప్పుడు ఐటీ ఇంజినీర్స్ అందరూ కూడా ఏఐ, ఎంఎల్ అడాప్షన్ తీసుకున్నారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో, అడాప్ట్ అవ్వాలి. అడాప్టబిలిటీ ఉన్నంత సేపు యూ ఆర్ హ్యాపీ అండ్ సేఫ్. సో, యాక్చువల్‌గా అంటే బేసిక్‌గా ఒక పేరెంట్‌కుంటే అర్ధ విషయాలు ఏమిటంటే బేసిక్‌గా ఇప్పుడు నా కొడుకో, కూతురో ఎంసెట్ రాస్తారు. లేదో ఏదో జోసాలేదో సీటొస్తది. బాగా అద్భుతమైన మేధావి అయితే అందరూ ఉండరు. కొంచెమంతే అంటే బాగా టాప్ లెవెల్ ఉన్నవాళ్ళు. మేధావులా కాదా అని తర్వాత పక్కన పెడితే, ఎక్కువ మంది హైదరాబాద్‌లో టాప్ 10 కాలేజ్‌లో, 20 కాలేజ్‌లో లేకుంటే ఏదో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో, మణిపాల్‌లో వీటిలో సీఎస్‌సియో ఏదో చదువుతుంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. సో, వీళ్ళకు బేసిక్‌గా వీళ్ళు ఆశించే జాబ్స్ ఏందంటే బాగా ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకోరు. మా వాడు బీటెక్ అయిపోయాక 6,00,000, 5,00,000, 7,00,000, 8,00,000 వచ్చి ఓ 3 ఏళ్లలో ఓ 15,00,000 ప్యాకేజ్ అయితే అయిపోతది. పెళ్లి చేస్తాం అయిపోతది అని ఇట్లాంటి మైండ్ సెట్టే ఉంది ఎక్కువ మందికి. సో, వీళ్ళకొచ్చే జాబ్స్ ఏంటి ఇన్ఫోసిసో, విప్రోనో, టీసీఎసో, మహేంద్రనో ఇట్లాంటి వాటిలో ఏవో వీటిలో వస్తుంటాయి మనకు తెలిసిన సర్వీస్ జాబ్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళో, చేరబోతున్న వాళ్ళో, సెకండ్ ఉన్న వాళ్ళో ఈ ఏఐ ఎఫెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళని వాళ్ళు ఎట్లా సన్నద్ధం చేసుకోవాలి? సో, ఇది మల్టిపుల్ డొమైన్స్‌లో ఉంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అంటే మనం బయట నుంచి చూస్తే ఒకటే పీస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ జాబ్ లాగా చూస్తాం. బట్ దీంట్లో మల్టిపుల్ రోల్స్ ఉన్నాయి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ అంట. టెస్టింగ్ రోల్స్. టెస్టింగ్ రోల్స్ ఒక 10, 15 ఏళ్ల క్రితం తీసుకుంటే ఒక 100 సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అవసరం పడి ఉంటే ఇప్పుడు లాట్ ఆఫ్ ఆటోమేషన్ హాస్ హ్యాపెండ్. చాలా ఆటోమేషన్ జరిగిపోయాయి టెస్టింగ్. ఇప్పుడు ఒక కేవలం 10 మంది మాత్రమే అవసరం పడుతున్నారు. ఇది ఏఐ వాడక ముందే. ఆటోమేషన్ అయిన తర్వాత 100 నుండి 10 మందికి రిక్వైర్మెంట్ పడిపోయింది. అంటే ఈ జాబ్స్ 100 మందికి, 10 మందికి అవసరం ఉంటది. ఒకప్పుడు 100 మంది చేసే పని ఇప్పుడు 10 మంది మాత్రం చేయగలరు. ఆటోమేషన్ తోటి ఏఐ కాకుండా. ఏఐ కాకుండా ఆటోమేషన్ తోటి. ఇప్పుడు ఏఐ ఇప్పుడు ఆటోమేషన్‌కి తేడా అవుతదా సార్? ఉంటుంది. అక్కడ ఇంటెలిజెన్స్ ఫ్యాక్టర్ ఉండదు. అంటే రెగ్యులర్ పర్సన్‌ని కంప్యూటర్ చేసే పనులన్నీ ఆటోమేషన్. ఓకే. ఎక్కడైతే ఈ ఇంటెలిజెన్స్ అవసరం ఈ న్యూరల్ నెట్వర్క్స్, డీప్ ఎల్ఎల్ఎం మెషిన్స్ ఇవన్నీ అవసరం పడతాయో అక్కడ ఏఐ వస్తుంది. సో, ఇట్లాంటి జాబ్స్ కొన్ని పోతాయి. లోవర్ ఎండ్ జాబ్స్ పోతాయి. ఆ లోవర్ ఎండ్ జాబ్స్ అన్నీ ముండేన్ జాబ్స్ అంటే చిన్న డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. డేటా ఎంట్రీ ఏఐలో ఒక స్కానర్‌లో పెట్టేస్తే ఆ డేటా అంతా ఏఐ ఎంటర్ చేసుకోగలిగిద్ది. దానికి ఇప్పుడు 10 మంది కూర్చొని టైప్ కొట్టాల్సిన చోట ఒకళ్ళు ఎంట్రీ చేసేవాళ్ళు సరిపోతుంది. సో, కొన్ని లోవర్ ఎండ్ జాబ్స్ పోతాయి. హుహు. ఈ లోవర్ ఎండ్ జాబ్స్‌లో ఎట్లాంటివి మిగులుతాయి అంటే ఎవరికైతే ఏఐ కంపాటబిలిటీ ఉంటుందో, అడాప్టబిలిటీ ఉంటుందో దానికి స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటారో, ఏఐ టూల్స్‌ని మీద పని చేయగలుగుతారో అట్లాంటి వాళ్ళు దే విల్ స్టిల్ రిమైన్. దోస్ హూ కెనాట్ విల్ వానిష్. సో, ఏఐ, ఎంఎల్ అనేది ఒక కంపల్సరీ అయిపోయింది అందరికి కూడా. నేర్చుకోవాల్సిన ప్రతి ఐటీ వాళ్ళకే కాదు మిగతా వాళ్ళకి కూడా దే నీడ్ టు హావ్ ఓవర్ వ్యూ. వాళ్ళ డొమైన్‌లో ఏఐ, ఎంఎల్ ఎట్లా అప్లికబుల్ అవుతుంది? ఏమేం టూల్స్ ఉన్నాయి? దాంతో మన పనిని ఎట్లా ఎఫెక్టివ్ చేసుకోవచ్చు అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి తెలవాల్సిందే. సో, ఈ 4 ఇయర్స్‌లో ఇప్పుడు విద్యార్థులు తీసుకుంటున్నప్పుడు కోర్సు కంప్యూటర్ సైన్సే తీసుకుంటాను అనుకుంటే కంప్యూటర్ సైన్స్‌లో ఎట్లాంటి రోల్స్ ఉన్నాయి? ఏ రోల్స్ పోబోతున్నాయి? ఏ రోల్స్ ఉండబోతున్నాయి? రెగ్యులర్ కోడింగ్ ఒకప్పుడు జరిగేది. నార్మల్ కోడింగ్ అంటే సాఫ్ట్‌వేర్ కోడ్ రాసేవారు. ఆ కోడ్ ఆల్మోస్ట్ 90% ఇప్పుడు ఆటోమేషన్‌లో వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? 90% ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉంది సార్? ఆల్రెడీ వచ్చేసింది. ఓహ్! ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నో కోడ్ యాప్స్ ఉన్నాయి. నో కోడ్ టూల్స్ ఉన్నాయి. అసలు కోడ్ కూడా రాయకుండా వచ్చే టూల్స్ ఉన్నాయి. లో కోడ్ టూల్స్ ఉన్నాయి. కొంచెమే కోడ్ రాసి సరిపోతుంది. అలాగే కోడింగ్‌వి కూడా ఉన్నాయి. ఈ లో కోడ్, నో కోడ్ ఇవి చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే ఒక రకంగా మొన్నటిదాకా లక్షల కొద్దీ రిక్రూట్ చేసే ఈ సర్వీస్ కంపెనీస్ ఏవైతే మన టీసీఎస్ అవి ఉన్నాయి కదా! విప్రో, ఇన్ఫోసిస్ నట్. ఇవైతే
ఇప్పుడు కానీ కమింగ్ ఇయర్స్‌లో అంత బల్క్ అయితే రిక్రూట్‌మెంట్ చేసే ఛాన్సే లేదు. డిఫరెంట్ రోల్స్ చేస్తారు రాత్రి పోస్తే ఏమవుతుందంటే కోడ్ జనరేట్ చేసినా కూడా జాబ్స్ కొత్త పేర్లు వస్తాయి. కొత్త పేర్లు వస్తాయి, మొన్నటిలా పేర్లు వస్తాయి, కొత్త రోల్స్ ఉంటాయి, కొత్త రిక్వైర్మెంట్స్ ఉంటాయి, కొత్త స్కిల్స్. ఓకే, ఇప్పుడు నాకు జావా కోడ్ రాసేవాడు అంతమంది అవసరం పడకపోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ద కోడ్ కెన్ బి జనరేటెడ్ బై ఏఐ టూల్. ఏదైనా ఆపరేట్ చేసాడు సరిపోతుంది. వీడికి కోడ్ రావాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఎక్కడ కోడ్ ఈ రోల్స్ ఎట్లా వస్తాయంటే ఏఐలో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ అవుట్పుట్ విల్ నెవర్ ఎవర్ బి 100% పర్ఫెక్ట్. కరెక్ట్. ఏఐలో వచ్చే అవుట్పుట్ అంటే దాని డిజైనే ప్రాబబిలిస్టిక్ మోడ్లో అంతేనండి. సో ప్రాబబిలిస్టిక్ అని ఎప్పుడైతే అంటామో ఇట్ కెన్ గో క్లోజర్ టు 100%, బట్ ఇట్ కెన్ నెవర్ బి. కొంచెం దాన్ని ఎడిటింగ్ హ్యూమన్ మైండ్ తోటి మళ్ళీ దాన్ని కొంచెం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా అక్కడ సూపర్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది డెఫినెట్గా. సో అక్కడ ఈ రోల్స్ డిఫైన్ అయ్యి ఉన్నాయి. అండ్ రెండు, ఏ చేయలేని పని ఏంటంటే క్రియేటివిటీ, ఇన్నోవేషన్. ఏ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేయగలుగుతుంది, కానీ ఇన్నోవేషన్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ తయారైన ప్రోడక్ట్స్ అన్నిటి గురించి దానికి తెలుసు. అవును, దాన్ని మార్చి కొత్త ప్రోడక్ట్ చేయాలంటే చేయలేదు. దాని డిఫరెంట్ పెర్ముటేషన్ కాంబినేషన్స్ పెట్టగలుగుతుంది అంతే. అదే సో ఇన్నోవేషన్ అనే ఆస్పెక్ట్ ఏఐ కెన్ నెవర్ డూ. సో ఇన్నోవేషన్లో అండ్ కమ్యూనికేషన్ ఏంటంటే ఏఐ కూడా మాట్లాడతాయి, వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ టెక్స్ట్ ఇంటరాక్షన్ ఇవన్నీ చేయగలుగుతుంది, కానీ ఒక సిచ్యువేషన్, ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ వాటి ప్రకారంగా మాట్లాడే రోల్స్ ఇవి చేయలేదు. సో హ్యూమన్ డిపెండెన్సీ ఉన్న రోల్స్ చాలా ఉంటాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 5-10 yearsలో ఈ రిక్వైర్మెంట్ ఆఫ్ సచ్ ఇంజనీర్స్ విల్ గ్రో. ఐటీ ఇంజనీర్స్ విల్ గ్రో ఇన్ నెక్స్ట్ 5 years. ఏఐ టూల్స్ అంటే అదేనా సార్? ఏఐ టూల్స్ ప్రతి డొమైన్లో మీకు అవసరం పడుతుంది. టీచింగ్ దగ్గర నుండి మీకు ప్రతి చోట కూడా ఏఐ అడాప్టబిలిటీ మీకు అవసరం. ఇప్పుడు యాక్చువల్లీ సార్ చిన్న ఇంట్రడక్షన్, యూట్యూబ్లో రెగ్యులర్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక యాడ్ వస్తుంది. ఏంటో సరిగా చూడలేదు కానీ అంటే ఏమంటారు, 40 లక్షల సాలరీ రావాలంటే ఏఐ టూల్స్ నేను పలానా కోర్స్ చేస్తే నాకు ఇంత ప్యాకేజ్ వస్తుంది, పెద్ద కాలేజ్ అవసరం లేదు, బ్రాంచ్ అవసరం లేదు అని మీరు చూస్తుంటారు రెగ్యులర్ యాడ్. ఈ ఏఐ టూల్స్ ఏంటి సార్ యాక్చువల్గా? ఏఐ టూల్స్ అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మన ఫోన్లో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు మన ఫోన్లో ఉన్న యాప్స్ లాంటివి. ఇవి ఫోన్లో ఉన్న యాప్స్ ఏం చేస్తాయి, ఇప్పుడు సామ్సంగ్ ఫోన్లో ఏఐ పెడుతున్నాము అంటారు కెమెరాతో. మీకు ఫోటో తీసిన తర్వాత మీకు అంతకుముందు ఎడిట్ చేసేవాళ్ళు, ఫిల్టర్స్ పెట్టి ఎడిట్ చేసేవాళ్ళు, కలర్ కోడింగ్ అది మార్చేవాళ్ళు. ఇప్పుడు ఫోటో తీసిన తర్వాత ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ది సెట్టింగ్స్ కెమెరానే చేసుకుంటూ పోతుంది. టోనింగ్ అంతా కూడా మీకు ఫైనల్ రిఫైన్డ్ అవుట్పుట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ రిఫైన్డ్గా వచ్చేస్తుంది. ఈ ఏఐ టూల్స్ ఎట్లాంటివి ఉంటాయంటే మేము వర్క్ని ఎఫెక్టివ్గా చేసే ఉంటాయి, చాలా ఎఫెక్టివ్గా మార్చే టూల్స్ ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఏ చేయగలుగుతాను. మీకు టైప్ వర్క్ చేయాలి, మీరు ఒక కవిత రాశారు, ఇప్పుడు దీన్ని టైప్ చేయించాలి. ఇంతకుముందు మనం డిటిపి ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి టైప్ చేయించేవాళ్ళం. ఇప్పుడు మీరు ఫోటో తీసి స్కాన్ చేసి చాట్ జీపీటీకి పంపించి కన్వర్ట్ టు టెక్స్ట్ అంటే అది టెక్స్ట్లోకి మార్చేస్తుంది, మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మెసేజెస్ రాయాలి, ఈమెయిల్ రాయాలంటే పెద్ద డ్రాఫ్ట్ ఏం రాయక్కర్లేదండి. అంతకుముందు ఏమో కూర్చొని ఎడిటింగ్ స్కిల్స్ ఇవన్నీ చాలా అవసరం ఉండే, కామా ఎక్కడ పెట్టాలి, మీరు 4 పాయింటర్స్ ఇచ్చేసి వీళ్ళకి రాయాలి, ఇది రాయాలి, ఈ రిలేటెడ్ చాట్ జీపీటీ రాస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీ అదే రాస్తుంది మొత్తం అంతా చాట్ జీపీటీతో అయిపోతుంది. సో ఇట్లాంటివన్నీ ఈ టూల్స్ చాలా ఉన్నాయి. మీ ఫొటోస్ కన్వర్ట్ చేసి యాడ్ నోటీస్, మీ వీడియో, పేపర్ ఆన్ పేమెంట్ కూడా అన్నీ చాట్ జీపీటీ ఎవ్రీథింగ్ చేస్తుంది. అట్లా వాడుతున్నారు. అదే ఏఐ టూల్స్. ఇవే ఏఐ టూల్స్ మీరు వర్క్ ఫోర్స్లో కూడా తీసుకెళ్తారు. ఓకే, ప్రాసెస్ ఆటోమేషన్స్, చాలా జాబ్స్ ప్రాసెస్ ఆటోమేషన్. అంతకుముందు ఒక ప్రోడక్ట్ ఇంజనీర్ ఉండేవాళ్ళు, వాళ్ళు కూర్చొని చేసేవాళ్ళు, ఇప్పుడు దీంట్లో వచ్చేస్తాయి, టూల్స్లో వచ్చేస్తాయి. ఎక్సెల్ షీట్స్లో కోడ్స్ రాసేవాళ్ళు, అంటే సమ్మేషన్ కాలమ్స్ చేసి అది చూసి. ఇప్పుడు ఒక డన్ బై ప్రతి ఫీల్డ్ లో ఏ స్పెషల్ అవకాశం ఉంది సార్? 100% ఎవ్రీ ఫీల్డ్. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్, మెడిసిన్, మెడికల్ ఇది చెప్పండి, ఆ ఫీల్డ్లో ఏ అప్లికేషన్ ఎట్లా ఉంటుందో చెప్తాను మీకు. ఇది ఆర్బిటరీ ఫీల్డ్. ప్రతి డిజైన్, టెక్స్టైల్స్, ఎవ్రీథింగ్, మెకానికల్, ఎవ్రీథింగ్. డిజైన్లో మీరు చాట్ జీపీటీకి ఒక కోర్స్ ఇచ్చేసి ఐ వాంట్ 2 BHK నార్త్ ఫేసింగ్, ఈ డైమెన్షన్స్, కిచెన్ ఇంత డైమెన్షన్ ఉండాలి, ఆ కిచెన్ మీ ప్రిఫరెన్స్, కిచెన్ షుడ్ బి ఇన్ నార్త్ ఈస్ట్, బెడ్రూమ్ షుడ్ బి ఇన్, మాస్టర్ బెడ్రూమ్ షుడ్ బి ఇన్ నార్త్ వెస్ట్, ప్లాట్ డైమెన్షన్స్ ఆర్ 60 by 1 గివ్ ఏ ప్లాన్ అంటే ప్లాన్ తీసేసి
మీ రూమ్ ఫోటో తీసేసి కలర్ షేడింగ్, ఇంటీరియర్ డిజైన్ చేయమంటే చేస్తుంది. సో ఓవరాల్ మీరు చెప్పేది ఏంటంటే ఏఐ ప్రతి ఫీల్డ్ టచ్ చేస్తుంది. దానికి సంబంధించి ఏ టూల్స్ అవసరం పడుతుంది. దానికి సంబంధించింది చాలా పెద్ద సంఖ్యలో జాబ్స్ క్రియేట్ కానీ దాన్ని మనం నేర్చుకోవాలి సార్. ఇప్పుడు కమింగ్ టు ఈ పాయింట్స్ కోసం మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఓవరాల్గా నాకు అర్థమవుతున్నది కోర్ సిఎస్సి కంటే ఇప్పుడు మొన్నటి దాకా మీరు చూసే ఉంటారు ఏ ప్రిఫరెన్స్ కాదు సిఎస్ఐ ప్రిఫరెన్స్ మొన్నటి వరకు లాస్ట్ 1-2 years వరకు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏఐ మొత్తం డామినేట్ చేస్తుంది కాబట్టి సిఎస్లో సరే మేము 2-3-4 సబ్జెక్ట్స్ ఎలా ఉంటే పెద్ద డిఫరెన్స్ లేకపోతే అది వేరే విషయము. ఇప్పుడు సిఎస్సి కంటే ఏ బ్రాంచ్ ప్రిఫర్ చేయొచ్చా? 2 ఆల్మోస్ట్ సేమ్ అండి. అంటే ఈ ఏఐ అనేది ఒకటి పేరు మాత్రమే. మన దగ్గర ఉన్నాయన్ని. డేటా సైన్స్ ఏఐ అని మద్రాసులో కోర్స్ ఉంది. ఇట్లాంటివి అయితే దాని కోర్స్ కరికులం ఎంటైర్లీ డిఫరెంట్. కథబాలో ఆర్టిఫిషియల్ కానీ హైదరాబాద్లో మన వాటిలో ఉన్న ఐఐటీస్ పక్కన పెడితే సిబిఐలో సిఎస్సి ఆఫర్ చేస్తున్నాడు. సిఎస్సి బ్రాకెట్లో ఏఎంఎల్ 2 సేమే. 2 ఆల్మోస్ట్ సేమ్. ఒక్క కోర్సు తేడా వస్తుంది. దానివల్ల పెద్ద తేడా ఏం రాదు. అండ్ అట్లాంటి చోట్ల తేడా రాదు. కానీ కొన్ని ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో అదే బ్రాంచ్ ఉన్నప్పుడు వాళ్ళు స్టార్టింగ్ నుండి కూడా అదే ప్రాపర్టీ మణిపాల్ ఉంది, విట్ ఉంటుంది. వాటిలో ఏ సబ్జెక్ట్లో కూడా ఇప్పుడు వీటిలో ఏ బ్రాకెట్లో పెడుతున్నారు కదా, అవన్నీ కూడా సేమ్ కరికులం. స్పెషలైజేషన్ అంతే. అది ఓన్లీ పేరుకే కానీ ఓన్లీ ఏఐ ఉంటుంది. డేటా సైన్స్ అండ్ ఏఐ కొన్ని ఉన్నాయి. డేటా సైన్స్ అండ్ ఏఐ ఉన్నాయి అన్నీ కూడా సపరేట్ కోర్సే. ది సపరేట్లీ డీల్ విత్ ఇట్. ఎందుకంటే అట్లా ఉన్నప్పుడు ఏది ప్రిఫరెన్స్ ఓన్లీ ఏఐ ఉంది సపరేట్, సిఎస్సి వేరే ఉంది. మన ఎంసెట్ కాలేజీలు కాదు, వేరే కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్. అంటే నేచర్ ఆఫ్ జాబ్స్ మీకు చెప్తున్నాను. అంటే నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 years డౌన్ ద లైన్ ఒకటి డొమైన్ ఎక్స్పర్టీస్ అవసరం పడుతుంది. ఇంకోటి ఏఎంఎల్ కాంపొనెంట్ అవసరం పడుతుంది. కోర్ సిఎస్సి ఇంజనీర్స్ కూడా కావాలి విత్ ఏఎంఎల్ స్పెషలైజేషన్. కోర్ ఏఎంఎల్ క్యాపబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా కావాలి విత్ నో ఆఫ్ సిఎస్సి కాంపోనెంట్స్. సో ఇంటర్ డిసిప్లినరీ కాంపోనెంట్స్ చాలా చాలా ఎసెన్షియల్ అయిపోతాయి. నెక్స్ట్ 5 yearsలో మీకు ఉండే ఆల్మోస్ట్ ఆల్ జాబ్స్ విల్ బి ఇంటర్ డిసిప్లినరీ. మినిమం 2 డిసిప్లిన్స్ నోహో మీకు. అంటే ఏఐ సపరేట్ ఒక డొమైన్లో అంటే మెకానిక్ అకౌంటెన్స్ లేకుంటే ఇంకా ఎలక్ట్రికల్ అవన్నీ సెకండ్ డొమైన్ ఎక్స్పర్టీస్. దాంతోపాటు ఏఎంఎల్ క్లబ్ అయ్యి వస్తుంది. ఎవ్రీథింగ్ ఈ ఏఎంఎల్ అనేది పక్కన జోడించి ఇప్పుడు ఒకప్పుడు కొంతమంది మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మాత్రమే కంప్యూటర్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతివాడు కంప్యూటర్ మీద కూర్చోవాలి. ఇప్పుడు ఏఎంఎల్ అన్నారు కాబట్టి ఇప్పుడు డేటా సైన్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ మీరు ఏఎంఎల్ అంటారు, డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంది, ఇంకా వేరే బ్లాక్ చైన్ రకరకాలు అంటున్నారు. ఈ రకరకాల స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దీనిలో బెస్ట్ స్పెషలైజేషన్స్ ఏమైనా 3-4 చెప్పగలరు? నోబడీ కెన్ సే. ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నెట్ చెప్పడం వెళ్ళి ఇంటర్నెట్ కానీ ఒకసారి సపరేషన్ కూడా చేయలేము. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో మీకు ఏఐ కాంపోనెంట్స్, ఎంఎల్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నిటికి కావాలంటే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ కావాలి, ఎక్కడో సర్వర్ కావాలి. యూ నీడ్ పార్ట్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉన్న చోట సెక్యూరిటీ కంపల్సరీ కదా. ఇవన్నీ ఇంటర్నెట్ రిలేటెడ్. ఒక్కటి నేర్చుకున్నా ఇంకోటి నేర్చుకోవాలి వాడు. దాంట్లో స్పెషలిస్టులు అవుతారు. కానీ ఈ స్పెషలిస్టులు వీళ్ళు చెప్పే ఒక్క చాప్టర్ చదువుకొని స్పెషలిస్ట్ అవుతారంటే బై బుక్ కారు, బై అనుభవం అవుతారు. సో దిస్ విల్ ఓన్లీ బి నో డిఫరెన్స్. ఎంట్రీ లెవెల్ అబ్సల్యూట్లీ. సైబర్ సెక్యూరిటీ ఉన్న సిఎస్సి ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు సిఎస్సి ఆస్క్ ఎనీ కాలేజ్ విచ్ ఈస్ ఆఫరింగ్ సిఎస్సి సైబర్ సెక్యూరిటీ. మీ పిల్లలు 100%కి 100% అందరు సైబర్ సెక్యూరిటీలోనే వెళ్ళారా? కొంతమంది డేటా సైన్స్కి వెళ్ళారా? కొంతమంది ఎవరు కూడా సైబర్ సెక్యూరిటీకి వెళ్ళి ఉండరు. ఒక మనిషి కూడా వెళ్ళి ఉండరు. ఇస్తారు సార్ ర్యాండమ్గా ఆ పిల్లడి క్యాపబిలిటీస్ బట్టి కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది. అండ్ దర్ ఎక్స్పెక్టేషన్ ఇస్ మినిమం. కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వీడికి ఆల్రెడీ ఇక్కడ నేర్చుకొని వచ్చేసేది అనేది దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనేది తీసుకోవట్లేదు. హ్యాండ్స్ ఆన్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ద రిమైనింగ్ ట్రైనింగ్ వీ విల్ డూ అనేది చేస్తాం. యాక్చువల్లీ మీకు ఎంసెట్ కాలంలో మీకు తెలిసిన విషయమే. సిఎస్సి అయితే 15 లక్షలు, సైబర్ సెక్యూరిటీ అయితే 8 లక్షలు. నేనైతే 7 లక్షలు మిగిలించుకుంటాను. అది ఆ 7 లక్షలు ఖర్చు పెడితే ఒకటే రీజన్కి ఖర్చు పెడతాను. ఎందుకంటే మేబీ ద పియర్ గ్రూప్ ఇన్ సిఎస్సి మేబీ బెటర్. అంటే మిగతా పిల్లలు సిఎస్సిలో చదువుతున్న వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఇంకా అదే ఏఎంఎల్లో ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు జాయిన్ అవుతే ఐ విల్ పే 15 ఫర్ దిస్ అండ్ 7 ఫర్ పెద్ద డిఫరెన్స్ కూడా ఏముండదు. 1 to 200 సిఎస్సి తీసుకుంటే 200 to 400 సిఎస్సి ఏఎంఎల్ తీసుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత అది వస్తుంది. విత్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఫస్ట్ 200 స్టూడెంట్స్ సీఎస్ఈ తీసుకుంటే నెక్స్ట్ 200 వాళ్ళు సీఎస్ఈ బ్రాకెట్‌లో ఏఎంఎల్ తీసుకుంటున్నారు. సో, సీఎస్ఈ బ్రాకెట్ ఏఎంఎల్ కన్నా కూడా ఇది పియర్ గ్రూప్ బెటర్‌గా ఉండే అవకాశాలు ఎక్కువున్నాయి. ప్రాబబిలిటీ అంతే 100. ఎగ్జామ్ ప్రకారం చూస్తే. కనుక దానికోసమే నేను ఇన్వెస్ట్ చేస్తాను రూ. 1 కానీ ఈ కోర్స్ ప్రీమియమా, ఆ కోర్స్ ప్రీమియమా అంటే 2 సేమే. 2 సేమే. పియర్ గ్రూప్ సేమ్ అని కన్ఫర్మేషన్ వస్తే దీనికి ఎంత పెడతాను, దానికి ఎంత పెడతానంటే ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటా. అంతే. దట్ ఈస్ ద వైజెస్ట్ థింగ్ మన కెన్ డూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా ముఖ్యమైన విషయాలు తెలిపాను. అందుకని మిత్రులారా చాలా విషయాలు లోతుగా మొత్తం వీడియో చూడండి. కొద్దిగా పేషెన్స్‌గా ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు కావాల్సినప్పుడు ఓపిక చూడండి. ఏవో చిన్నగా 2 నిమిషాలు, 5 నిమిషాలు వీడియోలో మీకేం సమాచారం ఉండదు. ఇది జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి మొత్తం చూడండి. మీ మిత్రులు కూడా ఛానెల్‌ని తెలియజేయండి. ఆసక్తి ఉన్న వాళ్ళు మెంటర్‌షిప్ తీసుకోండి. ముఖ్యంగా వీడియోస్ ముఖ్యంగా చూస్తే మీకు చాలా అవసరం. ఈవెన్ మెంటర్‌షిప్ కూడా అవసరం ఉండదు మొత్తం చూస్తే. ఓపిక ఉండాలి. ఎందుకంటే మీకు షార్ట్ కట్స్ ఏమి ఉండవు జీవితంలో. మీ జీవితం పిల్లల జీవితం 4 సంవత్సరాలు ఆహ్, కెరీరు 30 సంవత్సరాల లైఫ్‌కి ఆధారం కాబట్టి సమాచారం కోసం మొత్తం చూడండి. మీ మిత్రులకు షేర్ చేయండి. అదొక్కటే మా వైపు రిక్వెస్ట్. ధన్యవాదాలు.